హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకుందాం. వాటిని ఇలా కట్ చేద్దామండి. ముందు హాఫ్ కట్ చేసి దాన్ని మళ్ళీ 2గా డివైడ్ చేద్దాం. మళ్ళీ దాన్ని హాఫ్గా ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా అన్ని బెండకాయల్ని కట్ చేసుకోవాలి. తర్వాత మనం తరుక్కొని పక్కన పెట్టుకున్న బెండకాయల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేద్దాం. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి, తర్వాత 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఈ పిండి అంతా ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకుందాం. బెండకాయ ముక్కలకి ఈ పిండి అంతా పట్టాలండి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాం. మీకు కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. విడివిడిగా వేసుకోవాలి. మొత్తం కలిపి వేసుకుంటే అంతా ముద్దగా అయిపోతుంది. వేటికి వాటికే వేసుకోవాలి. ఎక్కడైనా అంటుకుపోయాయేమో చూసుకొని డివైడ్ చేసుకుందాం. వీటిని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ మిగతా బెండకాయల్ని ఆయిల్లో యాడ్ చేద్దాం. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పుని ఫ్రై చేసుకుందాం. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇంతేనండి, క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ.